కాశ్మీర్ ఖాళీ అవుతోంది, పర్యాటకం మీద బతికే రాష్ట్రం, అది అద్భుతమైన రెవెన్యూ వస్తుంది. నేను ఇక్కడ ఎకనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానండి. దేశం ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి. కాశ్మీర్ని దెబ్బ కొడితే భారతదేశం కుదేలవుతుంది. పాకిస్తాన్ ప్లాన్, దాన్ని దేశం అని చాలామంది అంటుంటారు. అది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఉన్న ఒక టెర్రరిస్టుల కర్మాగారం అది. సో అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు యథేచ్ఛగా వస్తున్నారు. వీళ్ళు వెంబడే అడవుల్లోకి పారిపోయారు. అక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులు, అక్కడి నుంచి 170 కిలోమీటర్స్ స్ట్రెచ్లో అడవులు ఉంటాయి. అది దాటితే పీఓకే. ఆ పీఓకేలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారు అంటున్నారు. కొన్ని సోర్సెస్ ఏంటంటే ఆల్రెడీ దేవర్ షాట్ డెడ్ అని, అంటే బై ఇండియన్ ఆర్మీ మధ్యలోనే. సరే, అది మనకి స్పష్టమైన సమాచారం వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తే తెలుస్తుంది. 2, ఆ నలుగురిలో ఒకడికి నేను చెప్పాను, ఈ 4 ప్రాంతాలకి సిగ్నల్స్ వెళ్ళినాయి. అది తరోగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మనకి దరిద్రం ప్రపంచంలో ఎక్కడ జరిగినా హైదరాబాద్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరేమో వాళ్ళెవరో ఒకళ్ళిద్దరో లేకపోతే నలుగురు చేసిన దాన్ని అందరికీ అలా ఆపాదిస్తారని చెప్పేసి మీ ధర్మాగ్రహాన్ని మీరు వెళ్ళగక్కుతున్నారు. శ్రీరామనవమికి, దసరాకి మీరు ఒక్కళ్ళు శుభాకాంక్షలు చెప్పేస్తారు, ఇంకెవరు మాట్లాడరు. తిరుపతి లడ్డు ప్రసాదం ఇస్తే తినరు. మీరు మళ్ళీ మేము అన్నదమ్ములం అంటారు. ఇప్పుడు చెప్పే దాంట్లో న్యాయం ఉండాలి కదా. శుభ్లీ గారు, నేను తిరుపతి వెళ్తా కాదు మిత్రమా, మీరు అట్లా అనుకోకండి. నేను తిరుపతి వెళ్తా. నా కుటుంబంలో ఉన్నటువంటి మా పూర్వీకులు పద్మకమలాలు కూడా ఇచ్చారు అక్కడ. ఇప్పుడు కూడా పూజలు నాకు తెలుసు. మీ పూర్వీకులు 108 బంగారు కమలాలు ఇచ్చారు. అది స్వయంగా వివేక ప్రసాద్ గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు మాకు తెలుసు. అది స్పష్టంగా తెలుసు. ఇదే కాదు మీరు ఇలాంటప్పుడు ఈ ఇన్స్టెన్సెస్ తీసుకొచ్చి చెప్పడం కాదు. వెంకటేశ్వర స్వామి గారికి మాకు ముస్లిం సమాజానికి అనుబంధం ఉంది. మీరు అవన్నీ ఏంటంటే ప్రక్షిప్తాలండి. ఆ కట్టుకథలన్నీ పక్కన పెట్టేయండి. కానీ నేను శుభ్లీ గారి దగ్గరకు వస్తా. రఫీ గారు శుభ్లీ గారు మాట్లాడతారు. ప్లీజ్. రఫీ గారు మాట్లాడతారు. సైఫుల్లా ఖలీద్కి హైదరాబాద్కి కనెక్షన్ ఉంది. ఈ టీఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. అతను ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడిన తర్వాత పూల వర్షం కురిపించిందట పాక్ సైన్యం. ఇదండి మన పొరుగునున్న దేశం మనకిచ్చే గౌరవం. శుభ్లీ గారు. వాసుదేవన్ గారు, దయచేసి నేను మిమ్మల్ని, దాని తర్వాత ప్యానెల్లో ఉన్న సోదరులు అందరినీ కూడాను ఒక 2 నిమిషాలు దయచేసి ఇంటర్వ్యూ చేయమాకండి సార్. వాసుదేవన్ గారు ఎస్పెషల్లీ మీరే. నేను 5 నిమిషాలు, ఎందుకంటే నేను చెప్పంగానే నా మాటని పూర్తిగా వినే ప్రయత్నం చేయండి దయచేసి. సార్, నంబర్ 1 సార్, ఇక్కడ ముందు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ట్విన్ నేషన్ థియరీ. ఏదైతే ఈ భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి అని చెప్పేసి ఏదైతే అప్పుడు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో, ఆ ట్విన్ నేషన్ థియరీకి పూర్తిగా వ్యతిరేకించినటువంటి వారి సంతతి మేము సార్. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం, మా దగ్గర ఆప్షన్ ఉండేది. వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు గో దేర్. కానీ మేము అక్కడికి వెళ్ళేస్తాం. ఈ దేశాన్ని మా దేశంగా ఎన్నుకున్నాం. ఈ దేశంలోనే మేము నివసించాలి, ఇక్కడే మేము మా ప్రాణాలు త్యాగం చేయాలి, ఇక్కడే ఈ దేశం కోసమే మనం ఉండాలి అని చెప్పేసి. ఇది నంబర్ 1 పాయింట్ సార్. నంబర్ 2 ఏంటంటే, ఇందులో ఈ రోజున కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు మొత్తం సమాజాన్ని ఆపాదిస్తారంటే, ఇందాక మీ ఇనీషియల్ రిమార్క్స్ లో మీరే చెప్పారు, మీరే మంచిగా చెప్తున్నారు, మీరే మళ్ళీ దానికి పాయింట్ కి సెకండ్ సైడ్ కూడా మీరే మాట్లాడుతున్నారు. నేను రెండింటికి కూడాను నేను యాక్సెప్ట్ చేయనండి. దాని మధ్యస్థ మార్గాన్ని నేను తీసుకుంటాను. నేనేమంటున్నానంటే, ఎవడైతే చంపాడో వాడు ప్యాంట్లు విప్పు తీసి చూశాడా, లేకపోతే ఇంకేం చేశాడో చేశాడు, అది తప్పు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి అదే మతానికి చెందిన వాడు వీళ్ళు ఎవరు అని చెప్పేసి చూసి వాడిని కాపాడాడండి? కాదు కదా. వాడు కూడా అదే మానవత్వం వాళ్ళు ఏదైతే వచ్చిందో వాళ్ళని కాపాడుతూ వాడు కూడాను వాడి ప్రాణాలను కూడా త్యాగం చేశాడు. నేను ఇక్కడ చెప్పేది సార్, పక్క దేశం ఏదైతే మా దాయాది దేశం ఉన్నటువంటి పాకిస్తాన్ ఉందో, ఆ పాకిస్తాన్ని లెఫ్ట్ తో తన్ని ఈ భారతదేశం మాది, ఈ దేశం కోసం మేము మా సర్వస్వం త్యాగం చేసి ఈ దేశం కోసం మేము ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళం మేము సార్. పక్క దేశం పాకిస్తాన్ లో జరిగేటటువంటి ఏదైతే దరిద్రం ఉందో, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంపై దయచేసి ఆపాదించారు.